ఇండియాలో అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తాజాగా 2 కీలక నిర్ణయాలతో ఐటీ రంగంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తమ ఉద్యోగులలో 80% మందికి సెప్టెంబర్ 1 నుంచి జీతాల పెంపును ప్రకటించగా, మరోవైపు సంస్థాగత మార్పులలో భాగంగా 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు వెల్లడించింది. ఈ నిర్ణయం ఐటీ పరిశ్రమలో అనిశ్చితి, మారుతున్న ప్రాధాన్యతలను సూచిస్తోంది. టీసీఎస్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్, సిహెచ్ఆర్ఓ డిజిగ్నేట్ కె సుదీప్ ఉద్యోగులకు పంపిన అంతర్గత ఈమెయిల్లో జీతాల పెంపు వివరాలను ప్రకటించారు. C3A గ్రేడ్ వరకు అర్హులైన ఉద్యోగులందరికీ, అంటే మా మొత్తం సిబ్బందిలో 80% మందికి జీతాల పెంపును అమలు చేస్తున్నాం. ఇది సెప్టెంబర్ నుంచి అమలులోకి వస్తుందని వారు తెలిపారు. ఉద్యోగుల కృషి, అంకిత భావానికి కృతజ్ఞతలు తెలుపుతూ సంస్థ భవిష్యత్ నిర్మాణంలో వారి పాత్రను కొనియాడారు. అయితే ఈ పెంపు శాతం ఎంతనేది స్పష్టం చేయలేదు. మరోవైపు టీసీఎస్ ఈ ఏడాది సుమారు 2% అంటే 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు గతంలోనే ప్రకటించింది. ఈ లే ఆఫ్స్ ప్రధానంగా మధ్య, సీనియర్ స్థాయి గ్రేడ్ ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. భవిష్యత్తుకు తగ్గ సంస్థగా మారేందుకు మేం ఏఐ, కొత్త టెక్నాలజీలలో పెట్టుబడులు పెడుతున్నాం. మార్కెట్ విస్తరణ, వర్క్ ఫోర్స్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొందరు ఉద్యోగులను విడుదల చేయాల్సి వస్తోందని సంస్థ వివరించింది. తొలగించబడే ఉద్యోగులకు సెవరెన్స్ ప్యాకేజీలు, అవుట్ ప్లేస్మెంట్ సేవలు, బీమా కవరేజ్ వంటి సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ లే ఆఫ్స్ నిర్ణయం ఐటీ రంగంలో ఆందోళనలను రేకెత్తించింది. సాంప్రదాయకంగా స్థిరత్వానికి పెట్టింది పేరైన భారత ఐటీ కంపెనీలో ఇటువంటి భారీ తొలగింపులు అరుదు. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు, ఏఐ వంటి ఆటోమేషన్ సాంకేతికతల ఆవిర్భావం, యూఎస్లో రక్షణాత్మక వాణిజ్య విధానాలు ఈ నిర్ణయాలకు కారణాలు కావచ్చని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితులు ఇండియన్ ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి.